పత్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 13/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష సప్తమి గురువారం సప్తమి రాత్రి 8:56 వరకు పుబ్బా నక్షత్రం తెల్లవారుజాము 4:57 వరకు వర్జ్యం ఉదయం 11:21 నుండి 1:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:49 నుండి 10:41 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:02 నుండి 3:54 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:31 అమృతగడి రాత్రి 9:55 నుండి 11:40 వరకు కూడా అమృతగడిలు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:20 వరకు ఉదయ శుభకాలం అలాగే సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు శుభ సమయం వజ్రయోగం చాలా మంచి సాయంత్రం 6:36 గరంజి ఉదయం 8:05 వని రాత్రి 8:36 సప్తమి గురువారం కాబట్టి అన్ని కార్యాలకి చాలా అనుకూలం ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభం మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది అంతేకాకుండా సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పబడుతోంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే భర్త ఓం భర్త్రే నమః అనే నామం ఉందన్నమాట భరించువాడు అని అర్థం భర్త అంటే భరించే అందుకే భార్యలకు భర్త అంటారు సరే భార్యని భరించేటువంటి వాడు భర్త ఇక్కడ సర్వము కూడా లోకాలన్నింటినీ కూడా భరించేటువంటి వాడు ధరించేటువంటి వాడు లోకేశ్వరుడు లోకాలన్నీ కూడా ప్రాణికోటిని భరించేటువంటి వాడు మనం ఎలా భరిస్తున్నాం ఆయన మన భరిస్తున్నాడు కాబట్టి సర్వాన్ని మనం ఒకళ్ళిద్దరిగా వెళ్ళిపోతూ ఉంటాం ఈ విశ్వం అంతా కూడా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఆయనలో అన్నిటిని కూడా ధరించి భరించేటువంటి వాడు భర్త భగవంతుడే భర్త అందుకే భర్తను కూడా భగవంతుడితోనే పోలుస్తారు పరమేశ్వరుడు ఒకటి వలన పూర్ణ విశ్వాసంతో నన్ను శరణ పొందినటువంటి వాడు నిన్ను సకల పాప భారాల నుండి కూడా విముక్తిని చేసి కాపాడేటువంటి వాడు అని గీతలో కూడా చెప్పారు జగత్కర్త జగద్భర్త ఇవన్నీ కూడా మా భగవంతుడికి భర్త అనే పుణ్యనామంగా చెప్పడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి